ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి వివాదాలు చేసుకుంటూ ఈరోజు నిజంగా వారిని స్వామిని మనం ప్రార్థించినటువంటి మేరకు ఇవాళ నవరాత్రిని బేస్ చేసుకొని అష్టమూర్తులు నవరాత్రి ప్రధాన కేంద్రంగా ఈరోజు ఉపన్యాసం సాగింది. ఎన్నో నవనమోన్మేషమైనటువంటి భావాలు ఇవాళ మన గురువు గారి యొక్క నోటి వెంట వచ్చినాయి. మనం భూమి యొక్క సౌభ్యతత్వం అన్నారు, భూమికి ఉభయతత్వాలు ఉన్నాయని చెప్పారు. పంచభూతాత్మకమైనటువంటి తత్వాల్లో ఉన్నటువంటి సౌభ్యలో అంటే భూమిపై మనం కూడా భూమి చరులం కాబట్టి, అంటే భూమి మీద మనం నివసిస్తున్నటువంటి మానవ మాతృలుగా మనకు కూడా ఆ తత్వంతో ఉన్నాం కాబట్టి మనం ఆ సృష్టికర్త అయినటువంటి ఆ భవుని యొక్క భావనా శక్తితోటి మనం జ్ఞాన సంపన్నం అయినాం కాబట్టి ఏ జ్ఞానం అయితే మనకు ప్రసాదించాడో ఆ జ్ఞానాన్ని మనం సంతరింపజేసుకొని అష్టమూర్తి తత్వం నుంచి మన నవమూర్తి తత్వానికి మనం ప్రయాణం చేయాలనేటువంటిది ఇవాళ చక్కగా చెప్పారు. తర్వాత అష్టమూర్తుల గురించి ఎన్నో వివరాలు చెప్పారు. అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుకూలత, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుకూలత అవకాశాలను బట్టి విశ్వరూపుని యొక్క దర్శన స్థితికి మనం వెళ్ళగలగాలి అనేటువంటిది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా ఇక్కడ చెప్పబడింది. అలాగే ఆత్మతత్వం కంటే అన్యం లేదు అని ఒక చక్క చెప్పారు. నిజంగా పంచతన్మాత్రలు చెబుతూ అన్నీ స్వచ్ఛమైనవే, శబ్దతన్మాత్రలు చెబుతూ అవన్నీ వాస్తవంగా సహజంగా స్వతసిద్ధంగా అన్ని పవిత్రమైనవే. శబ్దం కానీ, స్పర్శ కానీ, రసం కానీ, గంధం కానీ ఇవన్నీ కూడా శబ్ద రూప స్పర్శ రసగంధాలన్నీ కూడా స్వచ్ఛమైనవే. అవి ప్రకృతి గుణాలతో కలవటం వల్ల అవి మనం మలినం అవుతున్నాయి అనేటువంటి చెబుతూ దానికి కూడా చక్కనైనటువంటి ఉదాహరణలుగా కూడా చెప్పడం జరిగింది. తర్వాత భవము అంటే జలము అని, రుద్రం అంటే అగ్నితత్వం అని, శరవము అంటే భూమి అని ఈ విధంగా వివరిస్తూ మనం అష్టమూర్తుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ స్థితికి మనం పాత్రలు కావాలి అని కూడా చక్క చెప్పడం జరిగింది. తర్వాత పంచభూతాలని విశ్లేషపూర్వకంగా చెప్పారు. అంటే భూమి చాలా బరువైంది. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము చేత చాలా బరువుగా తోస్తుంది భూమి. ఇక రాను రాను అలా అంటే పృథివీ నుంచి మనం జలంలోకి అంటే మనం జలతత్వంలోకి, అగ్నితత్వంలోకి, వాయుతత్వంలోకి, ఆకాశానికి ప్రయాణం చేయటం వల్ల చివరికి ఆకాశం శబ్దము అనేటువంటి తన్మాత్రంతో ఆకాశం ఉంటుంది కాబట్టి అంత సూక్ష్మానికి అంటే స్థూలమైనటువంటి భూమి తత్వం నుంచి సూక్ష్మమైనటువంటి ఆకాశ తత్వానికి వెళ్ళి తద్వారా మనం ఆ విశ్వరూపుని యొక్క సందర్శన మనం చేయగలగాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనకు చక్కగా చెప్పడం జరిగింది. అలాగే దేనికి ఆధారమో కూడా చక్కగా చెప్పారు. పంచభూతాలు కూడా దేని ద్వారా వస్తున్నాయి, ఆకాశాద్ వాయోరగ్ని అనేటువంటి దానికి కూడా ఎంతో వివరణ ఇవాళ చెప్పడం జరిగింది. తర్వాత సోమాయచ సామ్రాయచ అనేటువంటి పంచభూతాలకి ఆధారమైనటువంటి రుద్రతత్వాన్ని గురించి కూడా ఇవాళ గురువు గారు చాలా చక్కగా విశ్లేషణ చేయడం జరిగింది. అలాగే మరి అష్టవిధమైనటువంటి జలాలు చక్కగా చెప్పారు. మరి కాట్యాయచ అంటే చెప్పారు. ఇవన్నీ కూడా వివరంగా మనం కూడా విన్నాం. అంటే ఏ రకమైన నీళ్లలో కూడా రకాలు, వర్షపు నీరు అన్నాం, సెలయేరు నీరు అన్నాం, బురద నీరు అన్నాం, సరస్సు నీరు అన్నాం, ప్రవాహపు నీరు అన్నాం, కోప తటాక నీరు అన్నాం, లోతైన బావుల నీరు అన్నాం, అలాగే పల్లపు ప్రాంతాల్లో ఉండేటువంటి నీరు అన్నాం, వర్షపు నీరు అన్నాం, దానికి ఆధారమైనటువంటి సముద్రము అని చెప్పాం. ఈ విధంగా జలం అంటే కేవలం ఒకటే అనుకుంటాం మనం. ఈ అష్టమైనటువంటి విధాలైనటువంటి ఈ జలతత్వాల ద్వారా మనకు ఆ అష్టమూర్తి తత్వాన్ని, మరి నీటి చక్రం, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. దానికి ఉన్నటువంటి అవినాభావం చెప్పారు. భూమికి నీటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం చెప్పారు. యోగానంద గారి యొక్క ఒక విశేషం కూడా చెప్పారు. ఆ గురు శిష్య సంబంధం ఎలాంటి అవినాభావం, అది భౌతికం కాదు. గురు శిష్య సంబంధం ఎప్పుడు కూడా మానసికంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది అనటానికి వారు చెప్పినటువంటి గర్భస్థ శిశువు ఇంటికి వెళ్ళటం,
ఆ శిశువుని మన చక్కగా పెంచండి, నాకు అప్పచెప్పండి, మిగతా విధి విధానాల ద్వారా నేను చూస్తాను అంటాం కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆ నిజమైనటువంటి గురుతత్వం ఎట్లా ఉంటుందో, ఆ గురుత్వానికి గురి అంటే ఎలా ఉంటుందో అనేది చాలా చక్కగా చాలా అద్భుతంగా చెప్పారు. శాస్త్రము అంటే చెప్పారు, శాశ్వతహు వచనము శాస్త్రం అని చెప్పారు. అంటే అనుభవజ్ఞులైనటువంటి, బాగా అవగాహన చేసుకున్నటువంటి, అవలోడనం చేసుకున్నటువంటి గురువుల యొక్క అనుభవ సారము శాస్త్రము. అలాంటి శాస్త్రాలను మనం అనుసరించాలి. వారి యొక్క మాటలను మనం పూర్తిగా ఆ శంకరాచార్యులు గారు చెప్పినట్లు అట్లాంటి గురువు యొక్క అంగిరపద్మంలో నువ్వు మనస్సు కూడా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతే తతక్యం 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 ఇక మన జన్మదేనికి అనేటువంటి దానికి ఒక పరాకాష్ఠగా ఒక గురుతత్వాన్ని ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. మళ్ళా షట్చక్రాలు చెప్పారు. షట్చక్రానంతర సప్తగతికి ఎలా వెళ్ళాలి, ఊర్ధ్వగతులకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది కూడా మనకు చాలా చెప్పారు. మనస్ఫూర్తిగా మీ పని పరోపకారంగా ఉండాలని చెప్పారు. మీరు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేసినట్టయితే అది గోదాన ఫలంతో సమానము అని చెప్పారు. ఒక కుర్రాడిని ఉదాహరణ చెప్పారు. పితృకార్యానికి వెళ్ళలేకపోయినటువంటి, అవతల పితృకార్యాలు జరుగుతున్నాయి, ఇతను భౌతికంగా ఇక్కడున్నాడు పుట్టపర్తిలో, వెళ్ళలేదే మా నాన్నగారి యొక్క కార్యక్రమానికి వెళ్ళలేదే అంతిమ కార్యక్రమానికని బాధపడుతున్నటువంటి కుర్రాడికి ఒక్కటే సలహా ఇచ్చారు. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నీ పని పరోపకారంగా చేసినట్టయితే అది గోదాన ఫలంతో వస్తుందని చెప్పటం అనేటువంటిది ఎంత ఉదాత్తమైనటువంటి భావన బలానికి సంకేతం మనకు చక్కగా కూడా ఆ విధంగా చెప్పారు. మనం చనిపోయిన తర్వాత వైతరణి అనేటువంటి నది చెప్పారు. దానికి ఎవరైతే మనం పుత్రులుగా మంచి దానాలు కానీ గోదానాలు కానీ వగైరాలు మనం ఒక పుత్రుడుగా మనం చేయగలిగితే మన పితృదేవతలు వైతరణి నదిని అవలేలగా ఒక విమానయానం ద్వారా వాళ్ళు దాటగలుగుతారు. లేకపోతే అడుగడుగున ఆ మలము రక్తము శ్లేష్మంతో కూడినటువంటి ఆ నదిని దాటడానికి చాలా అవస్థలు పడతారు అనేటువంటి దానికి సంకేతంగా ఇవాళ చక్కగా చెప్పారు. అది మనందరికీ కూడా ఆచరణ యోగ్యం కావాలని కూడా చెప్పారు. అలాగే రుద్రంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క ఔశిష్ట్యాన్ని, తర్వాత సాక్షాత్ పరబ్రహ్మ నిర్దేశాన్ని పొందవచ్చు అని కూడా చక్కగా చెప్పారు. అక్షరాల్లో ఉన్నటువంటి వాక్కు ద్వారా కూడా మనం పరమాత్మని పట్టుకోవచ్చు అనేటువంటి దానికి కూడా సంకేతంగా చెప్పారు. అలాగే మరి 2 పురోగతులు చెప్పారు. ఇది శిష్య పురోగతి, ఇష్ట పురోగతి నాకు సరిగా చక్కగా నా చెవుల్లో పడలేదు. అలాగే 12 రాసులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాల్లో మనం శక్తిని ఛానలైజ్ చేసి ఉత్తమోత్తమైనటువంటి గతులు పొందడానికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది అనే విశేషం కూడా చక్కగా చెప్పారు. అలాగే షట్చక్రాలు, సహస్రానము, ఈ విశేషాలన్నీ కూడా మనం విని తీరవలసిందే కానీ మళ్ళా చెబితే వాటికి వన్యవాసి తగ్గుతుందేమోనని నాకు భయంగా ఉంది. మహానుభావులు, అనుభవజ్ఞులు అయినటువంటి గురువులు గమ్యాన్ని తెలిసి వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని మనకు శ్రేయోదాయకంగా ప్రయోదాయకంగా మనం ఆచరించాలి, అనుసరించాలి, మనం అనుభూతిని పొందాలి అని కూడా చెప్పారు. కాబట్టి ఆ గురువుకి 3 లక్షణాలు చెప్పారు. మహానుభావులైనటువంటి, అనుభవజ్ఞులైనటువంటి వారు గమ్యాన్ని తెలిసి వాళ్ళ అనుభవాన్ని మనం చక్కగా పంచుకోవాలి అని కూడా ఎన్నో చెప్పారు. మార్గాల గురించి ఎన్నో చెప్పారు. సాధన మార్గాల్లో ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కూడా కులము అకులము అని కూడా చెప్పారు. కులము అంటే సమూహం అన్నారు, అకులము అంటే సమూహానికి అతీతమైనటువంటిది కూడా అని చెప్పారు. కాబట్టి మార్గాలు ముఖ్యం కాదు, మార్గాల ద్వారా వెళ్ళేటువంటి మన గమ్యం చాలా ముఖ్యమైనటువంటి ప్రతి వాక్యంలో కూడా పదే పదే నొక్కి చెప్పారు. అలాగే సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో విభిన్నమైనటువంటి కార్యక్రమాల యొక్క ఒరవడి తెలియజేశారు. ఎన్ని సాధనా కార్యక్రమాలు చేస్తామో చెప్పారు. ఎవరికి వాళ్ళు, మా బాల వికాస్ గొప్పని వాళ్ళు, మా భజనలు గొప్పని వీళ్ళు, మా ఆధ్యాత్మిక సత్సంగాలు అధ్యయన మండలి గొప్పని మనం, ఈ విధంగా పోటీ పట్టం కాదు అక్కడ కావాల్సింది. వీటన్నిటి ద్వారా, వీటన్నిటికీ కేంద్ర బిందువైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి భగవంతుణ్ణి మనం కైవసం చేసుకోవాలి, ఆయన్ని వశం చేసుకోవాలి. అది దాని గురించి ఆలోచించాల్సిందే తప్ప ఈ అహమహమిక అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటిది కుదరదు అని చెప్పారు. మళ్ళా ఇలా పింగళ సుష్మ అనేటువంటి దాంట్లో ఏకోన్ముఖం చేయాలి అని చెప్పారు. ఎన్ని చేసినా సరే లభ్యమైనటువంటి శక్తుల్ని ఏకోన్ముఖం చేయాలి. ఊర్ధ్వగతుల యొక్క పయనంలో
పాండవులకు కూడా ఘటోత్కచుడి యొక్క సహాయం కావాల్సి వచ్చింది. అంటే ఆ మార్గంలో ఆయన వెళ్ళగలిగినటువంటి వాడు కాబట్టి. ఇంతవరకు మానవ మార్గంలో నడిచాం, ఇక్కడి నుంచి యక్ష కిన్నర గంధర్వులు నడిచేటువంటి మార్గంలో నడవబోతున్నాం. కాబట్టి ఆ మార్గంలో అనుభవజ్ఞుడు, అనుభవశీలి, బాగా పరిజ్ఞానం కలిగినటువంటి ఘటోత్కచుడు మనకు సహాయం కావాలి అని ఆ పాండవుల యొక్క గురువైనటువంటి ఆ ధౌమ్యుడు చెప్పడం అనేటువంటిది ఇందాక మనం చెప్పినటువంటి అనుభవజ్ఞులైనటువంటి గురువుల యొక్క మాట వినాలి అనే దానికి ఇది మంచి ప్రోద్బలంగా కూడా మనకు కనపడుతోంది. అలాగే మనం ఎన్ని మతాలున్నా సరే మన గమ్యం ఒకటే అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. మార్గాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దాన్ని అనుసరించి జ్యోతిర్మయ తత్వాన్ని మరి అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వారి యొక్క మాటలు మనకు ప్రాతస్మరణీయములు, చిరస్మరణీయులుగా చెప్పారు గురువు గారు. అలాగే మతాలు శాక్తేయమని, వైష్ణవులని, శైవులని, శాక్తేయులని, జైనులని ఇట్లా ఉన్న కూడా ఎన్ని మార్గాలు ఉన్నా సరే, మనం మతానుయాయులు ఎంతమంది ఉన్నా సరే మతమేమి చెడ్డది కాదు, మనం మన గమ్యం జాగ్రత్తగా ఆలోచించుకోవాలని కూడా చక్కగా చెప్పారు. మార్గం ప్రధానం కాదు, మార్గధ్యేయం కావాలి, ఈ మార్గమే గొప్పది అనేటువంటిది మనం అహమహ మనకు కాకుండా ఒక మంచి మార్గం వైపు మనం ఎప్పుడు కూడా ప్రయాణం చేయాలి అని చెప్పారు. ఆ విధంగా స్మృత్యాయచ వర్ష్యాయచ ఇట్లాంటి 8 గతంలో ఉన్నటువంటి ఆ మంత్రాల యొక్క భావాన్ని కూడా మళ్ళా పునశ్చరణ చేసి మన ప్రస్తుత మంత్రానికి దానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధము చక్క వాళ్ళ చూడటం జరిగింది. చివరికి ఎట్టయినా సరే అష్టమూర్తి తత్వాన్ని వారు ఆవిష్కరించి తద్వారా మరి నవమూర్తి తత్వమైనటువంటి మనం ఆ పరమాత్మ సన్నిధికి మనం వెళ్ళగలిగేటువంటి మార్గాలు అన్వేషించుకోవటం చాలా గొప్పతనము. అది భౌతికంగా, అది లౌకిక పరమైనది కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటిదని కూడా చెబుతూ ఎన్నో విశేషాలు చెప్పారు. ఈ విధంగా మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శాస్త్రి గారు సునిశిత పరిశీలన ఆయనకు ఉంటుంది, అలాగే సురుచిర పరిశోధన ఉంటుంది ఆయనకి. సులలితమైనటువంటి భావాల్లో చెప్పటంలో ఎంతో రసరమ్యంగా చెప్పినటువంటి శాస్త్రి గారికి మా అధినేత దంపతుల తరఫున, మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళా మరికొందరి యొక్క అభిప్రాయాలు మనం చూద్దాం. ఓం శ్రీ సాయిరాం. సార్ అడగండి సార్. సాయిరాం. Any question you can ask. సాయిరామ్ అండి, శాస్త్రి గారు. సాయిరామ్. సాయిరామ్. నాకు లలిత శాస్త్రంలో ఒక డౌట్ ఉందండి. ఈ మధ్య అంటే లాస్ట్ మేము 25-30 years లోని మేము బీజాక్షరతో స్టార్ట్ చేసి చదువుతాము. కానీ ఈ మధ్యనే ఒక సత్సంగంలో నేను విన్నాను, ఒక ఆవిడ చెప్పారు బీజాక్షరాలు ఉంటాయి కదా స్టార్టింగ్ లోనే, అది గురు దీక్ష లేనిదే చదవకూడదు అనేసి. అది ఎక్కడ దాకా కరెక్ట్ చెప్తారా? అంటే గురు దీక్ష అనేది సాంప్రదాయంగా ఉన్నది కరెక్టే, నేను కాదన్ను. ఆడవాళ్ళు రుద్రం చదవకూడదని కూడా చెప్తారు వాళ్ళే. అవును సార్. అర్థమైంది కదా. అంటే మనం ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాం, మనసులో అది లేదు. కానీ మనం విన్న దగ్గర నుంచి ఎప్పుడు లలిత, ఇప్పుడు దుర్గా నవరాత్రుల్లో మనం 3 పూట్ల చదువుకోవడం అలవాటు కదా, ఎప్పుడు చదివినా అదొక్క మనసులో డౌట్ వచ్చింది. సో అంచేత మీతో క్లియర్ చేసుకుందామని అడుగుతున్నాను. డౌట్ వద్దు. ఈ మంత్రాలు ఏవి కూడా రుద్ర మంత్రాల కన్నా గొప్పవైన మంత్రాలు. ఇప్పుడు అతి చిన్న చిన్న సాధారణమైన మాటలుగా కూప్య, నీత్య, వశ్య ఇవి చూడటానికి, అందులో పైకి చూడటానికి అర్థం ఏమన్నది, బట్ అంతరార్థం ఇప్పుడు ఇది మనకి తెలిసినంత వరకు మనం చెప్పుకోండి. ఇంకా ఎన్ని రకాల అంతరార్థాలు అందులో ఉన్నాయో భగవంతుడికి తెలియాలి. ఆ మంత్రాల కన్నా గొప్ప మంత్రాలు మన సృష్టిలో ఉండవు. రుద్రాన్ని వేద హృదయం అన్నారు. వేదంలో కూడా యజుర్వేదంలో, వేదాలకి మధ్య యజుర్వేదం, ఆ యజుర్వేదంలో కూడా ఇది మధ్య భాగంలో పెట్టబడ్డది. కాబట్టి అట్లాంటి రుద్రమే స్వామిని పర్మిట్ చేసి మనం చదువుకుంటున్నప్పుడు, అందుకనే ఇప్పుడు ఈ తెలిసి తెలియకుండా చెప్పటం మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ కనపడుతున్నాయనే ఈ మతాన్ని గురించి, ఈ మార్గాల గురించి నిర్ధారణగా నెగిటివ్గా చెప్పేసే యూట్యూబ్లు చాలా మంది కనపడుతున్నారు, చేస్తున్నారు. సో ఇప్పుడు సపోజ్ లలితా సహస్రనామం చెప్పాం కదా,
లలిత సహస్రనామం గురించి కదా ఆవిడ చెప్పింది మనకి. అవును అవును సార్. ఈ దీనికి జరిగిన సంఘటన ఒకటి చెప్పాను, ఒకసారి అది గుర్తు చేస్తాను, మీకే అర్థమైపోతుంది. ఓకే. లోపాముద్ర పేరు విన్నారు కదా. అవును సార్. లోపాముద్ర అగస్త్య మహర్షికి హయగ్రీవ పరమేశ్వరుడైన విష్ణుమూర్తి స్వరూపమైన హయగ్రీవుడు చెప్పిన ఉపదేశించిన విద్య లలితా పరమేశ్వరి విద్య, అదే సహస్రనామాలు కదా. అవును సార్. ఈ సహస్రనామాలు చెప్పేటప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, అనేక రకాల నామాలు నాకు చెప్పావు స్వామి అంటే గురువు గారిని శిష్యుడు అడుగుతున్నాడు. ఎన్నో రహస్య నామాలు నాకు చెప్పావు, వారాహి నామాలు చెప్పావు, మంత్రిని నామాలు చెప్పావు, దండిని నామాలు చెప్పావు, అది చెప్పావు, ఇది చెప్పావు, ఇది చెప్పావు, ఇవన్నీ చెప్పావు. లలిత సహస్రనామాలు ఇంకా చెప్పలేదు, చెప్పి వినేదానికి నాకు అర్హత లేదనే, లేదు ఇంకా నాకు పరిణితి రాలేదు కాబట్టి చెప్పలేదా, ఏ కారణం చేత మీరు చెప్పలేదు అని అడుగుతాడు ఆయన. అడిగితే ఆయన ఒక మాట చెప్తాడు, ఎవరు, హయగ్రీవ మహర్షి, హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి, ఈయన సంబోధించడమే లోపాముద్రాపతే అగస్త్య అని సంబోధిస్తాడు. లోపాముద్రకి పతి అయినటువంటి అగస్త్య మహర్షి, నీకు అర్హత లేకపోవటం ఏమిటి, సర్వ అర్హతలు ఉన్నవాడి నువ్వు అని చెప్తూ ఆయన ప్రయోగించిన పదం లోపాముద్ర పతే అగస్త్య. ఇది గుర్తుంది కదా మీకు. అవును సార్. సపోజ్ ఆ లోపాముద్ర యొక్క జీవితం ఒకసారి మీరు పరిశీలించి చూస్తే, లోపాముద్రకి కూడా ఇదే మాదిరిగా ఎవరు అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశించలే. అవును సార్. ఉపదేశించకపోయేటప్పటికీ ఆవిడికి పట్టుదల అమ్మవారి మీదనే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మకం పెట్టి చేస్తుంటే, ఆవిడే స్వయంగా వచ్చి ఉపదేశించి మంత్రద్రష్టగా చేయటం కాకుండా లోపాముద్ర విద్య అంటే ఏ మంత్రాన్ని మనం చూసినా అనేక రకాల ముద్రలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి కూడా 24 ముద్రలు. ఈ లలిత దానిలో కూడా దశముద్ర రూపంలో అమ్మవారిని కొలవటం అనే ఇది మనం చూస్తూ ఉంటాం. లోపాముద్రాదేవి చెప్పిన విద్యా విధానానికి మాత్రం ఏ రకమైన ముద్రలు లేవుట. అంటే లోపించిన ముద్రలు గల విద్యని, అంటే ఫలానా ఇది నిర్దిష్టం, ఇది ఇట్లాగే చేయాలి అని చాలామంది తెలిసి తెలియకుండా నిర్ధారణ చేసి నెగిటివ్గా చెప్పేస్తూ ఉంటారు. ఆ నిర్ధారణగా నెగిటివ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎన్నో సంవత్సరాల మట్టి చేయటం ఎప్పుడైతే మీరు చేస్తున్నారో, తెలిసి కానీ తెలియక కానీ ఒక పద్ధతి మనం పాటిస్తూ ఉన్నప్పుడు అది మీకు తెలియకుండానే మీకు ఒక సాంప్రదాయం అయిపోతుంది. దేవీ సప్తశతిలో ఒక మాట ఉంటుంది, మంత్రపరంగా మనం హోమం చేసే విధానాన్ని. తెలిసి చేసినా తెలియక చేసినా ఎవరు దీన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా జగత్ కళ్యాణం కోసం చేస్తారు అని నేను తహతహలాడుతూ వెయిట్ చేస్తూ ఉంటాను అనే మాట అమ్మవారే స్వయంగా చెప్పటం. స్వామి గనక భక్తుల కోసం నేను వెతుకుతూనే ఉన్నాను అని చెప్పినట్టుగా, జానతాబా అజానతాబా, ఎవరు ఇది చేస్తారు అంటే చేసేది మనస్ఫూర్తిగా జగత్ కళ్యాణ భావంతో చేయటం అనేది ముఖ్యం తప్ప, వీటికి ఈ తెలిసి తెలియని వాళ్ళు చెప్పిన మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి, శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ జీవుడు ప్రపంచముతోటి సంబంధాన్ని ఏర్పరిచేది తన్మాత్రలు అనేటువంటి స్ఫురణను కలగజేశారండి. వింటున్నా, తన్మాత్రల పేర్లు చెప్తున్నాం, పంచభూతాలు అంటున్నాం, ఇవన్నీ చెప్తున్నాం, కానీ ద రిలేషన్ ఏమిటి అంటే ఈ తన్మాత్రల వల్లనే మనం ప్రపంచానికి అంటుకొని పోతున్నాము మనసుతో కలిసి. సమాధి స్థితిలో మనం పోగొట్టుకునేది ఇవే. యు ఆర్ రైట్. అది చాలా సూక్ష్మంగా అసలు చాలా ఇదిగా ఉందండి. తన్మాత్రలు అంటే ఏదో చెప్పేసుకుంటున్నాం, చెవులు ఉన్నాయి కాబట్టి శబ్దం ఉంది, ఇది రెండింటికి రిలేషన్ దాగాని అసలు ఈ మొత్తం రిలేషన్ అంతా ముడిపెట్టేదే తన్మాత్రలు అన్నమాట. ఎగ్జాక్ట్. ప్రపంచాన్ని లింక్ చేసే తన్మాత్ర. కరెక్ట్. వీటిని లిమిటైజేషన్ చేసుకునిటేమే మనకి సిఓడి అనేది కూడా కలుస్తుంది అనిపిస్తుంది నాకు. లిమిటేషన్ చేసుకుంటే మనకి ప్రపంచంతో లింక్ తగ్గించుకోవడానికి ఈ తన్మాత్రలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఒక స్మరణ కలిగిందండి.
సాయిరాం శాస్త్రి గారు, సాయిరాం నమస్కారం. సాయిరామ్. ఏదేవి వృత్తులకు పైన అని చెప్తూ అన్ని వృత్తులకు ఆధారమైన మాట రుద్రంలోను దేవీ సూక్తంలోనూ కనబడుతుంది. అవును జ్యోతిర్మయ మార్గాలు తపోసాధనలో ఉన్న ఒకే పరిమితమైన మార్గాలు ఉన్నాయన్నారు. అవును ఇది అది చాలా ఊర్ధ్వలోకానికి ప్రయాణం చేసిన ధర్మరాజుకు సూచన. ధర్మరాజు ఇంతవరకు మానవ శరీరంతో వచ్చాము, ఇక మీద మార్గం ప్రయాణం చేయడం సాధ్యం కాదు, అందుకు నీవు ఘటోద్గజన సహాయం తీసుకుంటే నువ్వు ఊర్ధ్వలోకం రాగలవు, నేను నా తపోశక్తి వస్తాను. అది ఎవరు నారదుడు అన్నారని? ఇది అది ధౌమ్య మహర్షి, ఆయన వాళ్ళ పురోహితుడు. రోమ్య మహర్షి అండి? ధౌమ్య మహర్షి. ధౌమ్య మహర్షి, ఓకే. మహర్షి చెప్పారన్నారు. యోగ సాధనలో ఏడా పింగళ సుషిమ్ని ఈ రెండింటిలోనే కాకుండా సుషిమ్న మార్గంలో వెళ్ళడమే శ్రేయస్కరం, అంత అప్పటికే అది జరుగుతుందని చెప్పారు. ఈ మార్గాలు మాత్రం ఇన్ని మార్గాలు అద్భుతంగా చెప్పారు. ఈ మార్గాల తాలూకా విశేషం బాగా అర్థమైంది. తర్వాత కుల సమూహం, కుల మార్గ తత్వానికి ఈ మార్గం అతీతమైనది ఆరు చక్రాల తత్వానికి ప్రయాణం చేయడం అన్నది అన్నారు. మార్గంలో కన్నా మార్గం చెప్పే గమ్యమే ముఖ్యమని చెప్పారు. అది కూడా చాలా బాగుంది శాస్త్రి గారు. ఉత్తమోత్తమైన మార్గం సంతోదిక్కు, సంతు చెప్పిన మార్గం సంతోదిక్కు. విశ్వ పురోహితికి శిష్య పురోహితికి ప్రతినిధిగా 12 రాసులు 9 గ్రహాలు ఉంటాయి. వీటి యొక్క కాంబినేషన్ ప్రకారమే వాటి శక్తులు ఉంటాయి. అటువంటి శక్తులను ఆధారం చేసుకునే రావణాసుడు ప్రయాణం చేశాడని చెప్పారు. రావణాసుడు గొప్ప శాస్త్రవేత్త అయినా వీటన్నిటినీ గ్రహించి వీటి శక్తితోటే కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి పోయి తన సాధనా శక్తిని ప్రదర్శించాడు. అంటే ఈ మంత్రాలకి ఇంత శక్తి ఉందని ఆయన నిరూపించాడు. కైలాసంగా పోయాడు. అహంకారంతో కలిపాడు కాబట్టి, అహంకారంతో చేశాడు కాబట్టి ప్రతికూలం పొందాడు. అవును, త్యాగభావంతో చేస్తే అదే అనుకూలమైంది. ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి శాస్త్రి గారు. అంతవరకు కొన్ని అందరూ బాగా చెప్పారు. మీకు మా ధన్యవాదాలు. ఎందుకంటే చెప్పేవారు ఎవరు ఉండరు, మీరు అంత కృషి చేస్తున్నారు, మాకు అందరినీ అంత బాగు చేస్తున్నారు. సాయిరాం, మీకు మరొకసారి నమస్కారాలు. గురువు గారికి కూడా నమస్కారం. సాయిరాం. యాక్చువల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనందరికీ గురువు మంత్రోపదేశం చేయటం అనేది ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి శక్తుల్ని ఏకీకృతం చేసి వాడిని ఊర్ధముఖం తీసుకుపోయేదానికి అనుకూలమైన శబ్దాన్ని సమన్వయం చేసి ఒక మంత్రాన్ని ఖాయం చేసి వాళ్ళకి ఇచ్చే ఒక విధానం ఉండేది. ఏదంటే అది ఇప్పుడు మనకి ఇప్పుడు అసలు మంత్రం అంటేనే తెలియని స్థితిలో ఉన్నాం కాబట్టి మనకి ఇది కొంచెం కష్టంగా అనిపించచ్చు. కానీ అసలు ఈ ప్రక్రియ పాత రోజుల్లో ఉండటం, అందుకోసం దానికి ఒక ప్రత్యేకమైన శాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం. ఈ మంత్రానికి ఇది తంత్రం అంటే ఈ పర్టికులర్ మార్గంలో ఈ మంత్రాన్ని సాధన చేయాలి. సో దాని విధి విధానం ఇది. దానికి ఇది యంత్రం. ఈ యంత్రం అయితే ఈ పర్టికులర్ యంత్రం, ఇది విగ్రహం. అంటే ఏమిటి? విశిష్టంగా ఆ శక్తిని గ్రహించి తనలో ఇముడ్చుకుని అవసరాన్ని బట్టి ఇయ్యగలిగింది విగ్రహం. ఆ విశిష్టంగా శక్తిని, ఏ శక్తి? అక్షర శక్తిని. ఏ అక్షరాలు? తగ్గ అక్షరాలు మాత్రమే ఉపయోగించడం అనేది బీజాక్షరాలు. సో బీజాక్షరాలతో ఆ సంపుటీకరణ చేసి ఆ పర్టికులర్ యంత్రంలో బట్టి మనం ఆవాహన పరంగా చెప్పినప్పుడు ఆ శక్తి దాని చుట్టూతో అక్యుములేట్ కావటం, అక్యుములేట్ అయిన శక్తిని సద్వినియోగం చేసుకోవటం అనే ప్రక్రియ, తద్వారా పొందవలసిన ఊర్ధ్వగతి పొందటం అనే మార్గ సాధనగా ఉపయోగించేవాడు. అవన్నీ ఇప్పుడు భగవంతుడిని మానవ స్థాయికి పట్టుకురావటం ప్రయత్నంలో ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం. మనిషి భగవంతుడి స్థాయికి ఎదిగేదానికి ఇవన్నీ మార్గాలు. చాలా బాగుంది, చాలా గొప్పగా చెప్పారు శాస్త్రి గారు. మీకు నమస్కారం. అద్భుతంగా ఉంది సార్. సాయిరామ్. అమ్మా, ఇంకెవరిని అడుగుతారా? సాయిరామ్, జయలే సక్కయ్య గారు. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు రుద్ర ప్రశ్నలో చక్కగా 7వ అనువాకంలో చివరి భాగాలని అన్నిటిని కూడా చక్కగా స్పృశించి దాంట్లో ఉన్న ఆంతర్యాలను, అర్థాలను, అంతరార్థాలను నవరాత్రికి మేళవించి వాటికి జోడించి అష్టమూర్తి తత్వాన్ని, నవరాత్రి తత్వాన్ని జోడించి చెప్పినటువంటి బ్రహ్మర్షి డాక్టర్ శ్రీమాన్ శాస్త్రి గారికి స్వామి యొక్క దివ్యాశీస్సులు నిండుగా ఉండాలని ఆశిస్తూ మన దంపతుల యొక్క
ఆ శుభకామనలతో మా అందరి యొక్క శుభాభివందనలతో మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. మళ్ళా ఇదే వేదిక మీద మళ్ళా మనం కలుద్దాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. అందరికీ నమస్కారం.